సో వెల్కమ్ బ్యాక్ చిల్డ్రన్. ఈరోజు మనము మన క్లాస్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్స్లో మనకి అడిగిన క్వశ్చన్స్ వాటిని మనం ఏమంటాం పీవైక్యూస్. ఓకే, సో ఇందులో మనము 4 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. 4 క్వశ్చన్స్ కూడా అన్నీ డిఫరెంట్ మోడల్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్. ఈ మోడల్స్లో ఖచ్చితంగా మనకి మీకు రాబోయేటువంటి బోర్డ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా వచ్చే మోడల్స్ ఇవి. ఓకే, సో బాగా ఫోకస్ చేయండి, కాన్సన్ట్రేషన్తో వినండి. ఓకే, సో ఇందులో మనకి 4 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది: ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ whose zeros are -1 and -20 respectively. Also find the zeros of the polynomial so obtained. ఈ క్వశ్చన్ మనకి 2019 బోర్డ్ ఎగ్జామ్స్లో వచ్చిందన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఎలా చేయాలి? సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ గివెన్. సో గివెన్ మనకి వాట్ ఈస్ గివెన్? సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు -20. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చిన డేటా. మనకు ఒక ఫార్ములా ఉంది. ఇఫ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ గివెన్, హౌ టు ఫైండ్ అవుట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఇది మనకి ఫార్ములా. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చేస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఈస్ -1 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈస్ -20. ఓకే, సో మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ -20. సో ఇది మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, ఇక్కడ ఇదే దాంట్లో ఇంకో క్వశ్చన్ ఉంది. ఇది ఆల్సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ సో ఆబ్టైన్. ఆల్సో ఫైండ్ ద జీరోస్. ఇప్పుడు మనకు వచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనము జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం జీరోస్? స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్. ఓకే, సో ఇక్కడ ఏ ఏంటి మనకి? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈస్ 1. బి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆల్సో 1 అండ్ సి ఈస్ -20. మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏ ఇంటూ సి చేయాలి. a into c, that is 1 into -20. 1 into -20 is -20, right? సో ఇప్పుడు మనము 1ని స్ప్లిట్ చేయాలి. 1ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాం. ఇట్లా ఈ రెండు సమ్ ఆఫ్ దిస్ 2, ఈ రెండు యాడ్ చేస్తే 1 రావాలి అండ్ మల్టిప్లై చేస్తే -20 రావాలి. సో మనం ఏం తీసుకోవచ్చు అప్పుడు? 5 and 4 తీసుకోవచ్చు. 5 4s are 20 అండ్ 1 రావాలి కాబట్టి వీ కెన్ టేక్ మైనస్. 5 into -4 -20 అండ్ 5 plus -4 is 1. Okay,
సో స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 4x మైనస్ 20. సో ఫస్ట్ టూ టర్మ్స్ ఎక్స్ కామన్గా తీస్తే వీ విల్ గెట్ ఎక్స్ ప్లస్ 5. సెకండ్ టూ టర్మ్స్లో -4 కామన్ తీద్దాం. సో ఎక్స్ ప్లస్ 5. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 5 కామన్ తీస్తే మనకేమొస్తుంది ఎక్స్ మైనస్ 4. సో జీరోస్ కావాలంటే ఏం చేయాలి మనం? ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5, ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 4. సో దేర్ ఫోర్ మనకు కావాల్సిన జీరోస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు -5 అండ్ 4. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ మోడల్, వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది ఆల్రెడీ ఈ మోడల్ 2019లో అడిగారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ 7y² minus 11/3y minus 2/3 and verify the relationship between zeros and coefficients. ఈ క్వశ్చన్ కూడా మనకి 2019లో అడిగారు. ఓకే, సో సొల్యూషన్ మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? f of x is equal to 7y² minus 11/3 మైనస్ 2/3. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. 11/3y మైనస్ 2/3. సో ఇట్లా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనము దీనికి ఎల్సిఎం తీయాలి. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 7y²ని ఇంటూ 3/3 చేద్దాం. సో మైనస్ 11/3y మైనస్ 2/3. ఓకే, సో ఇదేమవుతుంది మనకి 7 3s 21/3y² మైనస్ 11/3y మైనస్ 2/3. సో మూడిట్లో కూడా మనకి 1/3 ఉంది కాబట్టి 1/3 తీస్తే what will get 21y² minus 11y minus 2. ఓకే, సో ఇది మనకి దీన్ని మనము స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ చేయాలి. ఓకే, సో 21y² minus 11y minus 2. సో ఇందులో A is 21, B is -11 and C is -2. సో A into C చేస్తాం ఫస్ట్. 21 into -2 that is 42 minus 42. మనము 11ని స్ప్లిట్ చేయాలి. ఇక్కడ 42 రావాలంటే మనకి 14 3s 42 -11 కాబట్టి 14కి మైనస్ తీసుకున్నాం. సో -14 into 3 is -42, -14 plus 3 is -11. సో సరిపోతుంది. సో దీన్ని 21y² ఓకే ప్లస్ 3y మైనస్ 14y మైనస్ 2. ఓకే, సో ఫస్ట్ టూ టర్మ్స్లో 3y కామన్ తీద్దాం. సో ఇక్కడ 7y ప్లస్ 1 మైనస్ 2 కామన్ తీద్దాం. 7y ప్లస్ 1. ఓకే, సో నౌ ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో 7y ప్లస్ 1 కామన్ ఉంది. 7y ప్లస్ 1 ఇంటూ 3y మైనస్ 2. ఓకే, సో ఇవి మనకి ఫ్యాక్టరైజ్ చేసినాం.
ఇప్పుడు జీరోస్ ఎలా వస్తాయి? ఈక్వల్ టు 0 చేయాలి. 7y ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో 7y ఈజ్ ఈక్వల్ టు -1, y ఈజ్ ఈక్వల్ టు -1/7 అండ్ 3y minus 2 is equal to 0. 3y is equal to 2. Y is equal to 2/3. రైట్. ఇప్పుడు మనకి ఆల్ఫా is equal to -1/7 అండ్ బీటా is equal to 2/3. ఇవి జీరోస్ వచ్చాయి మనకి. అండ్ వాళ్ళు ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ నుంచి a is equal to 7, b is equal to -11/3 and c is equal to 2/3. ఓకే. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి మనకి? ఆల్ఫా ప్లస్ బీటా -1/7 ప్లస్ 2/3. ఇది చేస్తే ఏమవుతుంది మనకి? -1/7 into 3/3 plus 2/3 into 7/7. ఓకే. సో ఇది -3/21 plus 14/21. So is equal to LCM is 21 minus 3 plus 14. This is equal to 11/21. Okay. So alpha plus beta ante enti manaki minus b by a. Okay. Minus of -11/3 by a is 7. So this is equal to minus into minus plus 11/7 3 is 21. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. అండ్ లాస్ట్ స్టెప్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి? -1/7 ఇంటూ 2/3, దట్ ఈస్ -1 2 is 2, 7 3 is 21. Alpha into beta is c/a. What is c? 2/3. A is by 7. So that is nothing but 2/3 7 21. So therefore we have proved that alpha plus beta is equal to -b/a and alpha into beta is equal to c/a. Okay. So this is a very important model. Definitely this kind of models are expected to come in the board exams. Okay. Essay type questions. Right. We will go to the next question. ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ f of x ఈక్వల్ టు x² - 4x + 3, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 4 బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా టు ద పవర్ ఆఫ్ 4. సో ఇది కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా మనకి క్వశ్చన్ పేపర్స్లో మనం చూస్తూ ఉంటాం. ఇది కూడా మనకి 2019లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే. క్వశ్చన్ చూడగానే ఏదో చాలా గందరగోళంగా అనిపిస్తుంది, బట్ ఇట్లాంటివి చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకే. సో సొల్యూషన్ చూద్దాం. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో వాట్ ఈస్ గివెన్? ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² - 4x + 3 ఈస్ గివెన్. ఓకే. సో ఇందులోంచి మనకి కోఎఫిషియంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x² is 1. నెక్స్ట్ b కోఎఫిషియంట్ ఆఫ్ x is -4 అండ్ c is 3. ఓకే. సో ఇందులో నుంచి మనకి sum of zeros is equal to -b/a, that is minus of
minus 4 by 1. That is minus into minus plus. 4 by 1 is 4. Product of zeros C by A, that is 3 by 1 is equal to 3. ఇక్కడికి మన ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని చూద్దాం. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా టు ద పవర్ ఆఫ్ 4 బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా టు ద పవర్ ఆఫ్ 4. సో దీన్ని మనము కొంచెం మాడిఫై చేద్దాం. ఎలా చేద్దాం? ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ బీటా టు ద స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ into beta square into beta square. Okay, so alpha square beta square కామన్ గా ఉంది రెండిట్లో. సో ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ కామన్ దిద్దాం. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, రైట్? సో దీన్ని మనం ఇంకో ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, రైట్? సో మనకి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు మనకేంది? సి 3. సో మనకి లాస్ట్ క్లాస్లో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఫార్ములా నేర్చుకున్నాం మనం. ఏంటది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్ ఏంటి? లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, గుర్తుందా? బీ స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? బీ స్క్వేర్, బీ ఈజ్ నథింగ్ బట్ మైనస్ 4 స్క్వేర్ మైనస్ 2ac 2 ఇంటూ 1 into 3 by a square. a square అంటే ఏంటి? 1 square. సో ఇది ఏమవుతుంది మనకి? 4 square is 16. 4 square is 16 minus 2 3s are 6 by 1 square is 1. So 16 minus 6, 10. 10 by 1 is 10, right? So మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ 3, ఇది 3 స్క్వేర్ అవుతుంది, ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇస్ 10. సో 3 స్క్వేర్ ఇస్ 9, 9 ఇంటూ 10. 9 into 10. So 9 into 10 is 90. So alpha to the power of 4 beta square plus alpha square beta to the power of 4 is 90. Okay.